అందరికీ షలోం. ప్రార్థన. మహిమాస్వరూపి, ప్రేమ కలిగిన తండ్రి, అనునిత్యము తండ్రి ఈ కనుదృష్టి మా మీద ఉంచుతూ మమ్మల్ని కాపాడి రక్షిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపవాది యొక్క అగ్ని బాణములలో మేము పడకుండా వాటిని చెగించి బలమును శక్తిని మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క అనాలోచితము ద్వారా, మా యొక్క తిరుగుబాటు తనం ద్వారా ఈ యొక్క బలమును, ఈ యొక్క శక్తిని మేము కోల్పోయి మరి అపవాది చేతిలో మేము తండ్రి అనేక శ్రమలు, నష్టాలు, బాధలు, ఇరుకులు పడుతున్నాను. మీరు లేవనెత్తుతున్న విధానం బట్టి, మీ కృప మా మీద కనబరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయ నేర్పు. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనేర్పు. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనెమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా యేషువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము, ప్రతి చోట నీ సాక్షిగా యేషువా నన్నుండనిమ్ము. ఇదిగో తండ్రి నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో ఎలోహిం నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో తండ్రి నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. యోధ వంశస్థుల యొక్క సరిహద్దుల గురించి, వారి స్వాస్థ్యముగా పొందుకున్న వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇదేనమన వారు వారి యొక్క పట్టణముల గురించి, మైదానములో ఉన్నటువంటి పట్టణముల గురించి, అరణ్యములో ఉన్నటువంటి పట్టణం గురించి మనం ధ్యానిస్తున్నాం. దక్షిణ దిక్కున ఏదోము సరిహద్దు వరకు వారి పట్టణములు కబ్సయేలు, ఎదేరు, యగూరు, కేనాది, మోనా, అదాదా, కెదేషు, హసోరు, ఇత్నాను, జీపు, తెలేము, బెయాలోతు, క్రొత్త హసోరు, కిరియోతు, హెస్రోను అనబడిన హసోరు, అమాము, షేమ, మెలద, హసర్గద, హష్మోను, బెత్పలేతు, అసర్షువలు, బెయేర్షెబ, విజ్యోత్సభాల, ఈయో, ఎజేమో, ఎల్తోలదు, కెసీలు, హోర్మా, సెక్లగు, మద్దన్న,
హన్సన్న, లెబయోతు, షెల్లాము, అయ్యీము, రిమ్మోను, ఇవన్నీ కూడా 29 పట్టణములు మరి వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మైదానములో ఉన్న పట్టణాలు ఎష్మయోలు, జోరియా, అష్నా, జోనోహ, ఎన్గానీము, తప్పుయ, ఎనాము, ఎర్మాతు, అదుల్లామ, షూకో, అజేక, షరాయిమ, అదితాయిము, గెదెరా, రోతయియు, సెనాను, హదాష, మిద్గోలాదు, దిలాను, మిస్పే, యొక్తయేలు, లాకిషు, బొస్కాతు, ఎగ్లోను, కబ్బోను, లష్ముసు, కిత్లషు, గెదెరోతు, బెత్దాగోను, నయామా, మక్కేద, ఇవన్నీ కూడా 16 పట్టణాలు. లిబ్నా, ఎత్తేరు, ఆషాను, ఇఫ్తా, అష్నా, నెసేబు, కెయీలు, అగ్జీబు, మరేషా, ఇవి 9 పట్టణాలు. ఎక్రోను దాని గ్రామములు మొదలు సముద్రము వరకు, అజ్దోదు ప్రాంతమంతయు, ఐగుప్తు ఏటి వరకు, పెద్ద సముద్రం వరకును, అజ్దోదును, గాజా వాటి ప్రాంతములు, మన్య ప్రదేశమందు షామీరు, యత్తీరు, షోకో, దన్నా, కిర్యత్సానా అను, దెబేరు, అనాబు, అష్టెమో, ఆనీము, గోషెను, హోలో గిలో అనునవి, ఇవి 11 పట్టణాలు. ఆరాబు, దూమ, ఎషాను, యానీము, బెత్తాపూయ, అఫెక, హుష్మా, కిర్యతర్బా అను, హెబ్రోను, సియోరు, ఇవి 9 పట్టణాలు. మాయేను, కర్మేలు, జీపు, యొట్ట ఇజ్రేలు, ఎగ్జాయిము, జునోహ, కయ్యేను, గిబియా, తిమ్నా, ఇవి 10 పట్టణములు. హల్లూలు, బెత్సూరు, గెదూరు, మారాతు, బెతనోతు, ఎక్తకోన, మనగా కిర్యతర్బా, రబ్బా అనునవి, ఇవి 2 పట్టణాలు. అరణ్యములో బెతరాబా, మిద్దేను, సెకాక, నిప్షాను, ఇత్మెలాహు, ఎజ్గేది, యెరూషలేములో ఉన్న యోబుసీయులను వెళ్ళగొట్టలేని కారణంగా వారు ఇప్పుడు వరకు కూడా ఇజ్రాయేలీల మధ్యనే యెరూషలేములో నివసిస్తూ ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి పట్టణముల గురించి మనం ఎందుకు ధ్యానిస్తూ ఉన్నాం అంటే, బైబిల్లో ఉన్నటువంటి పట్టణాలు కానీ పేర్లు కానీ మనము ధ్యానించేవారిగా ఉన్నాం. మనము అనేక వారి పట్టణాలు కదా అని స్కిప్ చేసేవారిగా ఉంటున్నాం. కాబట్టి మరి నాకు తండ్రి ప్రేరేపణించాడు కాబట్టి వారి పట్టణములు ఏమేమి సరిహద్దులు ఉన్నాయి అని ప్రతి ఒక్కటి వదలకుండా మనము ధ్యానిస్తూ ఉన్న ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సరిహద్దు కలిగి జీవించాలి. ఆ సరిహద్దును నియమించడం గల కారణం కొట్లాటలు లేకుండా ఎవరి స్వాస్థ్యంలో వారు సుఖ సంతోషాలతో జీవించాలని. కానీ నేటి కాలంలో అలా లేదు. మరి బైబిల్ ఏం చెప్తుందంటే, సరిహద్దును నిర్మించుకొని ఎలాంటి భేదాభిప్రాయాలు, ఎలాంటి పగ, ఎలాంటి ఈర్ష్య, ద్వేషం లేకుండా ఎవరి స్వాస్థ్యంలో వారు మరి నివసించాలని హషేం వారు నీకు నాకు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు.